హాయ్ వెల్కమ్ టు PM7 మీడియా. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఘాటీ సినిమా ఫస్ట్ షోకి మనం వచ్చాం. ఇప్పుడు మొదటి ఆట, ఇప్పుడు బిగినింగ్, మొదటి షో ఇది. అయితే ఈ ఘాటీ సినిమాకి సంబంధించి అంచనాలు చాలా బాగున్నాయి. అనుష్క బాగా చేసిందని ఈ సినిమాలో చాలా మంది అంటున్నారు. అయితే రివ్యూస్ కూడా కొన్ని రివ్యూస్ తో కూడా అనుష్క బాగా చేసిందని, జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్ బాగుందని, ఈ సినిమా అంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువతకు సంబంధించి వాళ్ళు గంజాయి వాడటం వల్ల ఎలా నష్టపోతున్నారు, వాళ్ళు ఎలా నిర్వీర్యం అవుతున్నారు అనే అంశం మీద, ఎలా మనం ఈ గంజాయిని ఎదుర్కోవాలి అనే జోనర్ లో ఈ సినిమాని రూపొందించినట్టుగా చెప్తున్నారు. ఇది మంచి ఒక సందేశాత్మకమైన సినిమా. అలాగే యూత్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఇందులో అనుష్క గారు ఒక మంచి లీడ్ రోల్ లో ఆమె ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. మరి ఆల్సో ఎందుకు, మనం పబ్లిక్ బైట్స్ తీసుకుందాం. ఇప్పుడే చూసిన వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ సినిమా ఎలా ఉందనేది రియల్ టాక్ మనం తెలుసుకుందాం. ఘాటీ చాలా బాగుంది, ఫస్ట్ వాచ్. కొత్తగా చేసినా కానీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అనుష్క సినిమా ఒక్కసారి థియేటర్ చూడాలని చూసి మనసారా చచ్చిపోవాలని కోరికపోయా. అనుష్క ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క? ఏ దేశానికి పోయావు అనుష్క? ఏ రాష్ట్రానికి పోయావు అనుష్క? చెయ్యనుష్క, సినిమాలు చేయి. రుద్రమ్మ చేయి, అదంతది అరుంధతి, బాగుమతి, దేవసేనమ్మ. ఏ క్యారెక్టర్, ఏమి సీన్లు, ఏమి డైలాగులు సినిమాలు. ఆ డైలాగ్ లేనిపోయా, సినిమా అంతా డైలాగ్ లేకపోయా. ఒకటే రెండా గంజా వ్యాపారం చేసే వాళ్ళ బతుకుల్లో మార్చింది. అలాంటిది ఈ ఘాటీ సినిమా చూస్తే మీరు మీ జీవితాలు గట్టెక్కువ. ఈ సినిమాకి ఏం తక్కువైందనే, సినిమా చాలా బాగుంది. అవునండి, నాకు మాట్లాడే చేత కదా, పల్లెటూరు అండి. ఇలాగే చెప్పా, నేనే వచ్చి చూశానే. ఎక్కడో 800 కిలోమీటర్ దూరం నుంచి సినిమా చూసే వచ్చి, మీరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి, సినిమాని విజయవంతం చేయండి, సినిమాని హిట్ చేయండి. కాబట్టి సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ ఏం అసలు ఎక్కడ తగ్గేది లేంటది. అనుష్క పోయా, నిజంగా పోయా. సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. అనుష్క లాగా పోరాటాలు చేయండి. అనుష్క లాగా మీరు కూడా హీరోయిన్ అవ్వండి. మీకు మీరే హీరోయిన్ అవ్వండి. మీకు మీరే సినిమాలు తీయండి. మీకు మీరే మీ బతుకులు మార్చుకోండి. అంటే ఘాటీ సినిమా చూసి మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఘాటీ సినిమా చూస్తే మీ జీవితం గట్టెక్కదా? ఒక 2 గంటల సినిమా చూస్తే అయితే వేరే లెవెల్లో ఉంది. అనుష్క గారు అయితే యాక్టింగ్ చింటి పడేశారు. మన ఇందులో కొత్త యాక్టర్స్, తమిళ యాక్టర్స్ కూడా వచ్చేసారు అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా వేరే ఉన్నాయి. అంటే మన ఓల్డ్ NTR ఏఎన్ఆర్ వాళ్ళ కాలంలో ఉన్న మన జెమిని గణేష్ గారి మనవాడు ఆయన హీరోగా ఇందులో చేసేసారు. ఆయన క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. ఆయన యాక్టింగ్ చించేశాడు. అంటే తమిళ్లో నుండి మరొక యాక్టర్ తెలుగుకి ఇంట్రడక్షన్ అయినట్టు ఆయన మనకి బాగా ఇంట్రడక్షన్ చేశాడు మన క్రిష్ జాగర్లమూడి గారు. ఇదైతే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ మత్తు పానీయాలకు అలవాటు అవుతున్నారు. గంజాయి ఎక్కడ చూసినా గంజాయి. దాని గురించి ఘాటీ మూవీ తీశాడు మన క్రిష్ జాగర్లమూడి గారు. గంజాయిని నిషేధించడం కోసం మన సెలబ్రిటీస్ ని ప్రమోట్ చేయమని రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టున్నాడు మన క్రిష్ జాగర్లమూడి. ఇది ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ బిడ్డలందరూ చూడాలి. మన భవిష్యత్ తరాల కోసం ఈ ఫిల్మ్ తీసేశారు. సూపర్ గా క్రిష్ జాగర్లమూడి గారు తీశారు. ఎండాకాలం వెళ్ళాలి ఊటీ, తెలంగాణ ఆంధ్ర ప్రజలు చూడాలి ఘాటీ. అనుష్క గారి గురించి మనం చెప్తాం, పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనమాట. ప్రభాస్ గారు సాలార్ లో కాటేరమ్మ కొడుకైతే ఈ ఘాటీలో కోడల్లా ఉంది మన అనుష్క. పెళ్లి అయితే కావట్లేదు మా వదిన గారికి, అనుష్క గారికి. ఎందుకంటే ఇందులో కూడా పెళ్లి చేయనప్పుడు మొగుడిని చంపేస్తారు. మరి ఏం చేద్దాం, ఆమె పెళ్లి గంట ఉన్నట్టుంది. అందులో అంతే, ఇందులోనంతే. ఇంక చేసుకుంటే ఇంక మా ప్రభాస్ అనేనే చేసుకుంటదేమో అన్నట్టుంది. కానీ అర్థం కావట్లేదు అసలు. సినిమా 1 hour లేట్ గా పోయడం వల్లనే ఒక డిసప్పాయింట్ ఉన్నారు అందరూ. ఇప్పుడు ఆల్రెడీ అందరు వచ్చేస్తున్నారు. చెప్తున్నా కదా, నాకు కొంచెం బోర్ వచ్చేసి మధ్యలో వచ్చేసిన. ఆల్రెడీ ఇంకా 5 minutes 10 minutes సినిమా ఉంది. చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నాకు ఇష్టమైన బండి స్కూటీ, ఇప్పుడే చూశాను ఘాటీ. మాయమిల్లో ఉంది పాక, ఈ సినిమాలో ఉంది అనుష్క. చెప్తున్నా కదన్నా, సినిమా చెప్తున్నా కదా, అనుకున్నా చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను. కానీ అంత అర్థం కావట్లేదు సినిమా. కానీ మళ్ళీ ఇంకో 2 times చూస్తే అర్థమవుతుండొచ్చు.
సినిమా అయితే ఘాటి అర్థం కాలేదు సినిమా. అంటే కొంచెం ఏంటంటే ఈ సినిమా అర్థం కాలేదు మరి. ఫస్ట్ హాఫ్ అనుకుంటా, ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ ఉండే, అంటే హీరోయిన్ అంటే బట్టలు ఇప్పేసి పెట్టడం ఇంకోటి సీన్ ఉంటది, ఈ హీరోయిన్ చంపడం ఉంటది, అక్కడ ఇంటర్వ్యూలు అడుగుతుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఉండే. సెకండ్ హాఫ్ లో ఏముంటది అంటే ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఘాటీలు అందరూ ఈమె కాపాడము, అందరిని విలన్స్ కాపాడము, వాళ్ళందరూ చంపేయడము సీన్ ఉంటుంది అంతే. ఇది ఒక గంజాయి గురించి ఉంది. గంజాయి అనేది ఈ రోజులలో లిక్విడ్ రూపంలో కూడా సప్లై చేయడం అనేది ఒక ట్విస్ట్. చెప్తున్నా కదా, మన కృషి గారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నాకు తెలిసి దీనికంటే ఎర్ర విరమల్లే బాగుంది చెప్తున్నా అంత చెప్పాలంటే. క్రిష్ డైరెక్షన్ అంటే అన్న డైరెక్షన్ అంతా బాగుంది అన్న, కానీ దానిలో ఏం పబ్లిక్ చూస్తే అనుకునేదంటే ఒక పబ్లిక్ ఏదో గంజాయి వల్ల ఎంతమంది పబ్లిక్ నాశనం అవుతున్నారు అని చెప్పాలనుకున్నా, కానీ అది రివర్స్ అయిపోయింది అంతా మూవీ చెప్తున్నా. ఇది ఫ్రాంక్ రివ్యూ అన్న, జెన్యూన్ రివ్యూ. ఇది సాంగ్స్ అన్ని బాగున్నాయి, లొకేషన్స్ అన్ని బాగున్నాయి, డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ అన్ని బాగున్నాయి, మ్యూజిక్ అంతా బాగుంది, కానీ సినిమా అనేది కొంచెం అర్థం కావట్లేదు అంతే. డైరెక్టర్ గారు చెప్పినంత సినిమా అనిపించలేదు. యాక్చువల్ గా వన్ మ్యాన్ షో అంటే మన స్వీటీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ ఓవరాల్ గా మూవీ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. అనుష్క గారి క్యారెక్టర్ అంటే హైలైట్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ లో గంజాయి మెయిన్, వైలెన్స్ సెకండ్ హాఫ్ అంతా వైలెన్సే. అంత కాదు, ఓకే ఓవరాల్ గా ఓకే. ఇదే మీకు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే వాళ్ళ టీము గంజాయి స్మగ్లింగ్ చేద్దాం అంటారు, మరి హీరో చచ్చిపోయిన తర్వాత అనుష్క రియలైజ్ అయ్యి అనమాట మానేది ఎక్కడితో స్టాప్ చేద్దాం ఉంటది. అది సెకండ్ పార్ట్. ఓవరాల్ ఓకే, లిటిల్ బిట్ లాగ్ బట్ ఫినిషింగ్ బాగుంది. అనుష్కనేనండి, ఇంకేం లేదు. అనుష్క యాక్షనేనండి. అనుష్క యాక్షన్, గాంజా ఎవరు యూజ్ చేయొద్దన్న మెసేజ్ బాగుంది. సో ఓవరాల్ వన్ సైడ్ షో మొత్తం అనుష్కదే బాగుందండి. ఆబ్వియస్లీ డైరెక్షన్ బాగుంటది. రేటింగ్ 8/10. ఘాటి అనేది ఏంటంటే ఈ గంజాయి ఎక్కువ ఇచ్చేసి అమ్ముతుండే వాళ్ళని ఆపడం ఆ లక్ష్యం. అది అంత మించి పెద్దగా స్టోరీ అయితే ఏం అనిపించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కొన్ని, అయ్యే కొంచెం మూవీకి హైలైట్. అరుంధతి రేంజ్ సినిమా అస్సలు కాదు బ్రో, అందులో 50% కూడా లేదు. డైరెక్షన్ సాంగ్స్ 1-2 ఉన్నాయి. స్టోరీలో అట్లేం లేదు బ్రో, అట్లేం లేదు, కానీ ఓవరాల్ గా అయితే యావరేజ్. థ్యాంక్ యూ. సినిమా టికెట్ కొనుక్కొని చూసాను నేను. అంటే ఒక అనుష్క పర్ఫార్మెన్స్ అసలు సూపర్, అసలు ఎక్కడ తగ్గలేదు అసలు ఆమె. నేనైతే ఒక రియల్ గా కాటేరమ్మని చూసి వచ్చినంత ఫీల్ నాకు కలిగింది. ప్రభాస్ అన్న కాటేరమ్మ కొడుకు అయితే డైరెక్ట్ కాటేరమ్మలా ఉంది. అంత ఉగ్రరూపం, ఆ విశ్వరూపం, ఆ నట విశ్వరూపం, అసలు ఆ యాక్షన్ సీన్స్ అయితే ఇచ్చి పడేసింది. అసలు మన పెద్ద పాన్ ఇండియా స్టార్లకు ఎక్కడ తగ్గనంత యాక్షన్ చేసింది స్వీటీ. ఒక్కో సీన్ మైండ్ పోతుంది లోపల. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ అనుష్క బాబే కనపడదు, ఆ స్వీటీ తప్ప ఇంకెవరు కనపడదు సినిమాలో. కొంత విమెన్స్ ఎనక తప్పిందా మరో బాలకృష్ణ నరుకుళ్ళు అయితే ఆ రేంజ్ లో చూసిన సినిమా అందరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ పెద్ద అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం బాగుందన్న. ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా పవర్ఫుల్ గా పెట్టారు. చాలా అంటే సినిమాటిక్ గా చాలా ఎలివేషన్స్ ఉంటాయి అనమాట, చాలా గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ ఉండే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బట్ ఈ విధంగా తీశారు కాబట్టి చూసినంత సేపు అయితే మాత్రం ఏం బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ ఒక అబవ్ అవరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ అనుష్క ఎలివేట్ చేసిన సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్న.
ఎలివేషన్ కానీ లేదంటే మాసి ఫైట్స్ కానీ నిజంగా ఒక హీరో అక్కడ ఉన్నది అనుష్క శెట్టి కాదు, ఒక ఈ హీరో అన్న ఫీల్ మనకు కల్పిస్తారనమాట. ఒక లేడీ ఉండే ఓరియంటల్ సినిమాలో లేదా ఒక మాస్ హీరో సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నా వరకు అయితే. బట్ ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు కానీ సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. బట్ క్రిష్ గా టేకింగ్ ఓకే కానీ బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం బాగా రాసుకుని ఇంకా వర్క్ చేసి ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలుచున్నాం. బట్ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ. ఇంకా అనుష్క శెట్టి గారు చాలా రోజుల తర్వాత కొంచెం మనకి స్క్రీన్ మీద కనిపించారు కాబట్టి లుక్ కొంచెం అక్కడక్కడ ఇబ్బందికరంగా అనిపించింది మాకు కూడా. అంటే కొంచెం బాడీగా కొంచెం ఆంటీగా కనిపించారు. బట్ లుక్ మైన సినిమాకి బట్ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆవిడ ఫైట్లు కానీ చాలా బాగా కనిపించి బ్యాక్గ్రౌండ్ బ్యాంక్ అయితే మీకు పిచ్చిలేస్తా అన్న, లిటరలీ చెప్తున్నా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాంటి స్టార్ బేస్ ఉన్న ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అనేది నిజంగా అసలు ఎవరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, క్రిష్ గారు ఎక్కడ లాగ్ చేయకుండా సీన్ టు సీన్ ఈవెన్ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదు అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours మీకు పెట్టిన డబ్బులు వర్త్, ఇది మాత్రం పక్కా. కోట్ల జనాభాలో నేను పెద్ద ఫ్యాన్ రేవంత్ రెడ్డి గారికి పచ్చకోట వేసుకుని చూడాలి. మూవీ సినిమా ఉందా, సూపర్ ఉందా అన్న. ఘాటి సూపర్ ఉందా అన్న. సక్సెస్ పక్కా. డబ్బులు కొల్ల కొడుతుంది. బాక్స్ ఆఫీసు 10 బాక్సులు అయితే చూపించలేదన్నా. రేవంత్ రెడ్డి గారు కలవాలన్న నా కోరిక. మీ మీడియా ద్వారా సార్ గాని ఎమ్మెల్యే గారిని చూసినా గానీ పిలవాలని చెప్తున్నా. నేను ఉండేది ముషిరాబాద్ లోనే ఉంటా. ఇక్కడ ముషిరాబాద్ ఆర్టీసీ రాష్ట్రం ముషిరాబాద్ లో ఉంటా. రేవంత్ అన్నతో కలవాలి. ముషిరాబాద్ మన కేవీకే వైన్స్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాను. అంత రకంగా అన్న చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి అనుష్క గారి మూవీలో లేడీస్ కు ఇది ఇచ్చి నేను ఈ రోజు రివీల్ చేస్తున్నా. ఇది వేసుకొని చాలా రోజులు అవుతుంది, రివీల్ చేయలేదు. నేను ఈ రోజే రివీల్ చేస్తున్నా. ఎందుకంటే గంజాయిని అరికట్టే ఉంటుంది సినిమా కాబట్టి. అన్న వేయం కూడా అదే డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని. సినిమా మాత్రం సూపర్ ఉన్నది భయ్య. రేవంత్ రెడ్డి గారి టాటో, సీఎం గారు టాటో. నేను పెద్ద ఫ్యాన్ అన్నా రేవంత్ రెడ్డి గారికి. టు బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే క్రిష్ గారు హరిహర వేరమల్ నుంచి వచ్చి ఇందులో చేశారు కదా, మేబీ ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది అనుకున్నాం. కానీ హరిహర వేరమల్ కాదు, ఆయన ఏదో ఎవరికి తెలియని సినిమా తీశారు కొండపొలం అని చెప్పి. దానికంటే దరిద్రంగా ఉంది. అసలు పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ ఒకటి బాగుంది. జగపతి బాబు కూడా మంచి క్యారెక్టర్ పడింది. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. ఏవైతే మనకి కొండలో విజువల్స్ ఉంటాయో ఆ విజువల్స్ కూడా బాగున్నాయి. కానీ ఎక్కడ అంతా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించలేదు. ఒక ఇంటెన్స్ డ్రామాలో వెళ్తున్నట్టు కానీ ఏం లేదు. ఒక సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ గా వెళ్ళిపోయింది, కంప్లీట్ గా ల్యాక్ లో వెళ్ళిపోయింది. ఇంకొంచెం సెకండ్ హాఫ్ కొంచెం మంచి స్క్రిప్ట్ బాగుంటుంది. అసలు అరుంధతి కాదు కదా, ఆవిడ కెరీర్ లో కూడా చాలా లోలో ఉంటుంది సినిమా. ఎందుకంటే లుక్స్ వైజ్ గా కూడా మనకి తెలిసిపోతుంది ఆవిడ ఎంత మనకి ఇష్టమైందో. ఆ ఇష్టం యాంగిల్ చూస్తాం తప్ప మనకి ఏమనిపించలేదు. కానీ ఒక బయట కామనర్ వచ్చి ఆయన చూస్తే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ సీన్ ఒకటి ఏదో పెట్టారు, కాటేరమ్మ సీన్ అని చెప్పి. బట్ అదంతా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది దానివల్ల క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, కాటేరమ్మ సీక్వెన్స్ ఒకటి, అది బాగుంది. కానీ బట్ ఎందుకో అంత జనాలు చుట్టూ ఉండడం వల్ల అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. వైలెన్స్ చాలా ఎక్కువ. మూవీలో ఏదైనా బెస్ట్ అంటే చైతన్య గారి యాక్టింగ్. అది కూడా మ్యూట్ లో పెట్టి చూస్తారు. ఎందుకంటే ఆయన వచ్చే ప్రతి సీన్ లో కూడా ఏంటంటే మరీ లౌడ్ డైలాగ్స్ పెట్టేసి కొంచెం అనిపించింది. కానీ ఎందుకో చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. చూసే ప్రతి సీన్ కూడా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ది వరస్ట్ స్క్రిప్ట్ అంటే. ఎందుకంటే ఆయన ఏదో ఎవరికి పడకలు తీసారు కదా, దానికంటే దరిద్రం కాదు. కానీ ఎందుకో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ అయితే 1% కూడా దీనికంటే కొండగోళం పెట్టి సాంగ్స్ ఒకటి 2 బాగున్నాయి. కానీ బీజం ఎక్కడ లైఫే గంజా మోసుకుంటూ పుట్టక ముందు నుంచే మీ దీనికే పుట్టారు అని ఆయన చెప్పడం, ఆ విలన్ చెప్పడంలో గూస్ బంప్స్ వచ్చాయి. అలా చెప్పడానికి వాళ్ళు ఆమె చేసిన క్యారెక్టర్ అయితే అందరి రివెంజ్ తీసుకున్న క్యారెక్టర్ అయితే భలే బాగుంది. అనుష్క పర్ఫార్మెన్స్ చెప్తున్నా. చాలా లాస్ట్ కి చనిపోయేటప్పుడు, ఆ విలన్ చనిపోయేటప్పుడు ఎవరైతే అందరిని చంపారో ఆ స్క్రీన్ ఒక్కసారి అందరి ముఖాలు ఇలా చూపిస్తారండి. రియల్ గా న్యాయం చేసింది ఆవిడ. గూస్ బంప్స్ వచ్చింది. చాలా హ్యాట్స్ ఆఫ్. పిక్చర్ బాగుంది. అందరు టీం వర్క్ చేశారు, లేకపోతే ఇంత సక్సెస్ అవ్వదు. నా పేరు రమా గణేశన్, ఆనంద్ బాగ్, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మూవీ అయితే నేను ఇప్పుడే ప్రీమియం చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
నేను సింపుల్ గా చెప్తున్నా, క్రిష్ గారి డైరెక్షన్ అండ్ స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే మూవీకి రావడం జరిగింది. ఇద్దరు మాత్రం నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. మెయిన్ గా ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటుంది, అసలు లిటరల్లీ ఒక పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన స్టార్ హోదాలో ఉన్న స్వీటీ అట్లాంటి సీన్ చేయడం అనేది లిటరల్లీ నిజంగా గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ లో మనకు వచ్చే సీన్స్ మాత్రం యాక్షన్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. అండ్ ఒకటే చెప్తున్నా, క్రిష్ గారు ఒకటే చెప్పారు, సీతమ్మ గారు అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము, అదే సీతమ్మ లంక దహనం చేసేలా ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తానని అన్నారు. ఆ మాట మాత్రం వాస్తవం. సెకండ్ హాఫ్ లో మీరు ప్రతి సీన్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా స్వీటీ కళ్ళలోనే ఏదో మ్యాజిక్ ఉందన్న లిటరల్లీ. ఎందుకంటే ఆమె కోపంగా చూసినా ప్రేమగా చూసినా గానీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోతారు అన్న దానికి ఇది నిదర్శనం ఈ సినిమా. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎట్లాంటి వేరే సెకండ్ థాట్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ అయితే చేయండి. సెకండ్ హాఫ్ లో మీకు కావాల్సిన యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ ఒక సోషల్ మెసేజ్ ఉంది ఈ సినిమాకి. ఒక సెన్సిటివ్ పార్ట్ ని చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. క్రిష్ గారి మీద ఉన్న నమ్మకాన్ని నాకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ సినిమా కూడా మనకు 2.5 hours ఎక్కడ కూడా లాగ్ కానీ డ్రాగ్ కానీ అసలు ఈ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాలి, చైతన్య గారు ఫస్ట్ మూవీ చాలా విలన్ క్యారెక్టర్ ప్లే చేశారు, చాలా ప్రామినెంట్ గా అగ్రెసివ్ గా చేశారు. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సో దట్స్ ఇట్.